హలో గైస్. సో వెల్కమ్ టు ది ఏకే రివ్యూస్ ఛానల్. సో ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చి ఏంటంటే ఒక స్పెషల్ అనాలిసిస్ లాగా. సో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో నిన్న ఎపిసోడ్ చూసే ఉంటారు, శనివారం ఎపిసోడ్. సో దాంట్లో మీకు తెలిసి ఉంటుంది. సో నాగార్జున గారి హోస్టింగ్ అయితే చాలామందికి నచ్చలేదు, ముఖ్యంగా ఆ ఇష్యూస్ని హ్యాండిల్ చేసే విధానంలో. సో మీరు చూసుకున్నట్లయితే సంజన గారి విషయం, ఆ ఇష్యూ అయింది కదా, అంటే రీతు గురించి. సో దాన్ని ఏ విధంగా చాలా ల్యాక్ చేశాడు, దాన్ని హ్యాండిల్ చేసే విధానం ఎలాగుంది, అండ్ అలాగే కళ్యాణ్ అండ్ డీమన్ పవన్, సో అండ్ రీతు, సో వీళ్ళ ఇష్యూస్ గురించి హ్యాండిల్ చేసే విధానం ఎలాగుంది. సో ముఖ్యంగా కళ్యాణ్ని, సో కళ్యాణ్ మాట్లాడారు కదా. సో అక్కడ మీకు చాలా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ చాలా కరెక్ట్గా అంత సీరియస్గా డిస్కస్ చేయలేదు. సో జస్ట్ కామెడీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చాలా క్లారిటీగా అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు విన్నర్ డిసైడ్ అయిపోయారని. సో ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 5 to 6 వీక్స్ నుంచి ఏంటంటే సో వాళ్ళు సో లాస్ట్ 5 to 6 వీక్స్ ఏంటంటే మీరు బిగ్ బాస్ టీం చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రోమోలు రిలీజ్ చేసేది విధానంగా మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అంటే 5 to 6 వీక్స్ ముందు ఏంటంటే తనుజ టాప్లో ఉంది అండ్ సెకండ్ ప్లేస్ కళ్యాణ్ ఉన్నాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉండింది. బట్ ఈ బిగ్ బాస్ టీం ఏం చేశారంటే లాస్ట్ 5 to 6 వీక్స్ నుంచి సో మీరు ప్రోమోస్ గమనించినట్లయితే ఫుల్ నెగిటివిటీ, అంటే తనుజ మెయిన్గా పెట్టి ఫుల్ నెగిటివ్గా వచ్చేటట్టు ప్రోమోస్ అయితే వేయడం స్టార్ట్ చేశారు. సో ఇది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఈవెన్ రివ్యూవర్స్ కూడా తెలిసి ఉంటుంది. సో ఇక్కడ దానివల్ల ఏమైందంటే సో అది ఆబ్వియస్గా తనుజాకి ఎఫెక్ట్ అయింది. సో ఎందుకంటే ఇక్కడ ఆడియన్స్ మెయిన్గా ఏంటంటే ఎపిసోడ్ కన్నా ఏంటంటే ముందుకు ప్రోమోస్ కోసం వెయిట్ చేస్తారు. సో ఎందుకంటే దాంట్లో ఏముంటుంది అని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఆడియన్స్కి, చూసి ఎవరికైనా కానీ. సో మెయిన్గా ఆడియన్స్ కనెక్ట్ అయితే ప్రోమోస్కి. సో దాని ఇంపాక్ట్ అయితే చాలా ఉంటుంది. సో దానివల్లే లాస్ట్ 5 to 6 వీక్స్ నుంచి ఈ బిగ్ బాస్ టీం వచ్చి ఏంటంటే ప్రోమోస్ వేయడం వల్ల తన ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది. సో నిన్న పోలింగ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇద్దరు క్లోజ్గా ఉండారు ఆల్మోస్ట్. సో కళ్యాణ్ అండ్ తనుజ. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మెయిన్ రివ్యూవర్స్ ఉన్నారు కదా. సో మెయిన్గా అయితే నేను 3 రివ్యూస్ పేరు చెప్తాను. సో ఆ 3 రివ్యూవర్స్ మీరు అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళ రివ్యూస్ అనేవి. సో వాళ్ళ రివ్యూస్ ఏంటంటే కళ్యాణ్కి పాజిటివ్గా చెప్తున్నారు. సో ముఖ్యంగా అయితే గీతూ రాయల్. సో తనైతే ఒక కామనర్ అని చెప్పి అంటే కళ్యాణ్ని హైలైట్ చేసేస్తుంది తన ప్రతి రివ్యూలో. ఈవెన్ తన మిస్టేక్ ఉన్నా కానీ కూడా ఏంటంటే నిన్న ఎపిసోడ్ మీరు చూడండి. సో ఏంటంటే నాగార్జున గారు తను అంటే కళ్యాణ్ని క్వశ్చన్ చేయలేదు అంత సీరియస్గా, జస్ట్ కామెడీగా చేశారు. సో దానికోసం ఏంటంటే వాళ్ళ రివ్యూవర్స్ కూడా ఏంటంటే జస్ట్ దాని గురించి డిస్కస్ చేయలేదు అసలుకి. సో ఎందుకంటే వాళ్ళు పాజిటివ్నే వాళ్ళు మెన్షన్ చేసుకున్నారు రివ్యూలో. బట్ ఒక రివ్యూవర్ అయితే ఉన్నాడు, సో టాప్ వ్యూస్ అని. సో ఆ రివ్యూవర్ అయితే చాలా క్లారిటీగా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ మిస్టేక్ ఉంది, సో దాన్ని సీరియస్గా డిస్కస్ చేసుకోలేదు. సో దాన్ని బట్టి అర్థమైపోయిందంటే రివ్యూవర్స్ కూడా ఏంటంటే మోస్ట్లీ కళ్యాణ్ పడాలాకి సపోర్ట్ చేస్తున్నారు. సో ముందు దాంట్లో లిస్ట్లో వచ్చేది ఏంటంటే గీతూ రాయల్. సో తన వీడియోస్ చూడండి, మోస్ట్లీ ఏంటంటే కళ్యాణ్ గురించే మీకు పాజిటివ్స్గా ఉంటాయి. సో నెగిటివ్స్ ఏంటంటే వాళ్ళు అంతా డిస్కస్ చేయరు, పట్టించుకోరు. సో పాజిటివ్స్ని వాళ్ళు హైలైట్ చేస్తారు. అండ్ అలాగే తనుజ విషయంకి వచ్చేసరికి కూడా ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక పాజిటివ్ ఉందంటే దాన్ని కొంచెం లోగా చేసి ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్ దొరికిందంటే దాన్ని చాలా హైలైట్ చేసేసి సో ఇక్కడ కళ్యాణ్ని మళ్ళీ పొగడతారు. సో ఇది తనకి మిస్టేక్ అయింది, సో ఇది కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, సో అలా డిగ్రేడ్ చేసేస్తున్నారు. సో నేను మీకు చెప్పే పాయింట్ ఏంటంటే మీరు చూడండి, మీకు తెలుసు. సో రివ్యూవర్స్ చెప్పే మాటలు మీకు నమ్మకండి. సో ముఖ్యంగా అయితే గీతూ రాయల్. సో తన వీడియోస్ అయితే చాలా అంటే ఓన్లీ కళ్యాణ్ సపోర్టింగ్ మాత్రమే పెడుతుంది సో వీడియోస్ అనేవి. సో ఇంకొకరు వచ్చి ఆదిరెడ్డి. సో నిన్న కూడా మీకు రివ్యూ అయితే చూడండి. సో అక్కడ కూడా ఏంటంటే అంత పెద్ద ఇష్యూ అయింది. అండ్ కాకపోతే అక్కడ నాగార్జున డిస్కస్ చేసేటప్పుడు కళ్యాణ్ కూడా ఏంటంటే మెచ్యూరిటీ లేకుండా అక్కడ నవ్వుతున్నారు. సో అది చాలా క్లారిటీగా అర్థమైపోతుంది అంటే దాని గురించి కూడా డిస్కస్ చేయలేదు. బట్ టాప్ వ్యూస్ అనే ఒక రివ్యూవర్ వచ్చి ఆనంద్ అనే అతను చాలా బాగా అంటే చాలా రివ్యూ బాగా ఇచ్చాడు. సో ఎందుకు క్వశ్చన్ చేయలేదని. సో ఇక్కడ ఆదిరెడ్డి కూడా ఏంటంటే కొంచెం ఉంది ఎక్కడో ఒక చిన్న ఉంది ఎమోషన్, ఎందుకంటే తెలుగు వాళ్ళే గెలవాలని, అంటే కళ్యాణ్ పడాల ఒక కామనర్ గెలవాలని. సో ఆదిరెడ్డి కూడా ఏంటంటే ఉంది ఎక్కడ ఒక చిన్న యాంగిల్. అండ్ ఇంకొకరు వచ్చి శ్రీను 65. సో వీళ్ళందరూ ఏంటంటే సోల్జర్ అని అంటుంటారు కదా అందరూ వచ్చి.
సో వాళ్ళైతే వాళ్ళ ప్రొఫెషన్ అన్నారు. సో దాని గురించి కూడా ఏందంటే ఆనంద్ అనే రివ్యూవర్ వచ్చి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో ఎందుకంటే కళ్యాణ్ వచ్చి ఒక ఆర్మీలో పనిచేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేస్తారు. సో అందుకని. సో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ అయితే ఆల్ రివ్యూస్ సో ఎవరైతే ఆదిరెడ్డి కానీ, గీతూ రాయల్ కానీ, శ్రీను 65 సో ఈ ముగ్గురే మేజర్ తెలుగులో మీకు రివ్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో వీళ్ళ ముగ్గురు ఏందంటే మోస్ట్‌లీ కళ్యాణ్ పడాలాకి మోస్ట్‌లీ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో వీళ్ళే ఏందంటే ఆల్మోస్ట్ విన్నర్ డిసైడ్ చేసేస్తారు. సో ఎందుకంటే రివ్యూస్ ఎందుకంటే ఆదిరెడ్డి అనే వ్యక్తికి 930K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అతను ఏమైనా రివ్యూ చెప్పేటప్పుడు చాలామంది వ్యూస్ అనేది వస్తాయి. చాలామంది చూస్తారు. సో వాళ్ళు ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అంటే అలాగే వీళ్ళు రివ్యూస్ చెప్పేటప్పుడు ఏందంటే అంత ఇంపాక్ట్ ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు ఏందంటే సో ఆ ఒపీనియన్ అనేది మేబీ చేంజ్ అయిపోద్ది వాళ్ళకి. సో ఎందుకంటే ఈ విధంగా అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ పడతారు అక్కడ అంటే రివ్యూ చెప్పేటప్పుడు. సో దానివల్ల అది ఓటింగ్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది. సో మెయిన్ వచ్చి ఆదిరెడ్డి సో ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత వచ్చి గీతూ రాయల్. సో తర్వాత వచ్చి శ్రీను 65 సో వీళ్ళ 3 రివ్యూవర్స్ సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సో వాళ్ళకి మోసపోకుండా ఉండండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ 'బిగ్ బాస్' టీమ్ ఏదైతే తనూజని నెగెటివ్ చేస్తున్నారో సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోమోలో సో ఏదో టాస్క్ విషయంలో కానీ అంటే స్పాన్సర్ టాస్క్‌లో కానీ ఈవెన్ సండే ఎపిసోడ్ సో జస్ట్ నౌ ఒక గంట ముందు ఒక అదే సండే ఎపిసోడ్ జరిగింది కదా! సో దాంట్లో కూడా ఏంటంటే నెగెటివ్ చేశారు. సో రీల్స్ కూడా సో ఇట్లా చూసుకున్న ప్రతి ఒక్క దాంట్లో ఫుల్ నెగెటివ్‌గా చూపిస్తున్నారు. సో ఇక్కడ దీనికి చూపిన 'బిగ్ బాస్' ప్లాన్ ఏంటంటే సో ఇది నేను అనుకున్న ప్లాన్ 'బిగ్ బాస్' ఏందంటే ఇక్కడ వాళ్ళకి రైవల్రీ అనేది కావాలి. సో ఏందంటే వాళ్ళకి తనుజ అప్పుడు 5-6 వీక్స్ నుంచి ఏందంటే మంచి ఓట్ బ్యాంక్ ఉంది. సో టాప్‌లో ఉంది. కళ్యాణ్ కూడా అందనంత దూరంలో. సో ఇక్కడ ఏందంటే వాళ్ళు ఒక రైవల్రీ క్రియేట్ చేయాలనుకున్నారు. సో తనుజ, కళ్యాణ్ అండ్ కాకపోతే ఏందంటే ఇక్కడ కళ్యాణ్ ఏందంటే ఆ రైవల్రీ అనుకోవడం లేదు. సో ఎందుకంటే తనుజ క్లోజ్ ఉంది కాబట్టి. సో అండ్ వాళ్ళు తనుజని ఇమ్మాన్యుయల్ ట్రై చేశారు. బట్ అది జస్ట్ 1 వీక్ ఇది కుదిరింది కానీ బట్ తర్వాత వాళ్ళిద్దరైతే కలిసిపోయారు. సో రైవల్రీ అనేది కుదరలేదు. సో ఇక్కడ 'బిగ్ బాస్' టీమ్ ఒక ప్లాన్ అయితే అమలు చేసింది. సో అది ఏందంటే నెగెటివ్‌గా వాళ్ళు ప్రోమోస్ వేసి సో దాన్ని నెగెటివ్‌గా చూపించేదానికి ఒక విలన్ లాగా చూపించేదానికి పోర్ట్రే చేస్తున్నారు ప్రెజెంట్. సో అదే జరుగుతుంది. సో దానివల్ల ఏందంటే తనుజ ఓట్ బ్యాంక్ అనేది చాలా తగ్గిపోయింది. సో కళ్యాణ్ కూడా ఏందంటే ఆల్మోస్ట్ ఏందంటే క్లోజ్‌గా వచ్చేసారు తనుజకి. సో ఓటింగ్ బ్యాంక్‌కి. సో ఇది ఖచ్చితంగా ఏందంటే తనుజ ఓటింగ్‌కి ఎఫెక్ట్ అయ్యింది. సో ఈ 'బిగ్ బాస్' టీమ్ చేసిన ప్లాన్ వల్ల. సో ఎందుకంటే వాళ్ళు రైవల్రీ పెట్టుకోవట్లేదని వీళ్ళే 'బిగ్ బాస్' టీమ్ ఒక విలన్ లాగా చూపించారు ఇక్కడ తనుజని. సో ప్రతి ప్రోమోలో మీరు చూస్తే అదే ఉంది. అండ్ స్పాన్సర్ టాస్క్‌లో కానీ సండే ఎపిసోడ్ ఇట్లాగా. సో ఇదే 'బిగ్ బాస్' ప్లాను. సో ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో ఓట్స్ వేసే ముందు సో ఆల్మోస్ట్ చెప్పాలంటే కళ్యాణ్ విన్నర్ అని ఫిక్స్ అయిపోండి. సో ఎందుకంటే 'బిగ్ బాస్' టీమ్ కూడా అదే చేస్తుంది. సో టోటల్‌గా మీకు చూస్తే సినారియో చూస్తే అదే అర్థమవుతుంది. సో ఎందుకంటే ప్రోమోస్ కానీ ఇదంతా ఫుల్ నెగెటివ్ చేసేసింది. సో ఇప్పుడు చెప్పాలంటే ఆల్మోస్ట్ తనుజ చేతిలో నుంచి కప్ అయితే జారిపోయింది. సో అది మిగతా తనకేమైనా అదృష్టం ఉంటే గానీ తను ఏం చేయలేదు. సో ఎందుకంటే నెక్స్ట్ వీక్ టికెట్ టు ఫినాలే ఉంటుంది. సో అప్పుడేంటంటే కళ్యాణ్ కూడా నామినేషన్స్‌లో ఉండడు. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే తను నామినేషన్స్‌లో ఉంటుంది. సో ఇక్కడేంటంటే కొంచెం ఏమైనా అదృష్టం తగిలి తను టికెట్ టు ఫినాలే గెలిచిందంటే ఓటింగ్ అనేది ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది. సో అందుకని కళ్యాణ్ కూడా నామినేషన్స్‌లో లేడు. సో ఈ 'బిగ్ బాస్' టీమ్ కూడా ఏం చేస్తారంటే సరిగ్గానే అర్థం కాదు. సో నిన్న చూసుకున్నట్లయితే నిన్న సంజన గారు రీతు నా మాట సెంటెన్స్ అన్నందుకు ఏందంటే వెళ్ళిపోమని చెప్పారు. సో మళ్ళీ ఏందంటే తనైతే రెడీగా ఉంది వెళ్ళిపోవడానికి. బట్ అప్పుడు 'బిగ్ బాస్' టీమ్ ఏం చేశారంటే పంపియలేదు. సో ఇక్కడ చెప్పాలంటే ఒక మానసిక హింసలాగా పెట్టారు. సో సంజన గారిని. సో ఈరోజు కొన్ని ఎపిసోడ్‌లో కూడా చూసుకున్నట్లయితే హౌస్‌లో ఎవరు ఉండకూడదు. సో అది మీరు ప్రోమోలో చూసే ఉంటారు. సో అందరూ వచ్చి సంజనకు అనేసారు. సో దాన్ని బట్టి ఏందంటే డైరెక్ట్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ పెట్టేస్తారని. సో ఎందుకంటే వాళ్ళకొక పాయింట్ దొరికింది. అంటే సో ఏందంటే ఇట్లాగా తను మిస్టేక్ చేసిందని సో ప్రతి ఒక్కరు చెప్పడం వల్ల సో తనకి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో దానివల్ల ఏందంటే ప్రతి ఒక్కరు ఒక పాయింట్ అనుకుంటారు. సో ప్రతి ఒక్క ఎవరు 7 మెంబర్స్ ఉంటారో సో వాళ్ళందరూ కలిసి సంజనకి ఓటేసేస్తారు. సో ఇట్లాగేందంటే సేఫ్ అయిపోతారు. సో అందుకని 'బిగ్ బాస్' మేబీ ఏం చేయొచ్చంటే ఈ టాస్క్ పెట్టింది అందుకోసమే. ఎవరు హౌస్‌లో ఉండకూడదని. సో అందరికి ఎక్కువ కంటే ఎక్కువ ఓట్లు వచ్చింది సంజన గారికి కాబట్టి సంజనాని నెక్స్ట్ వీక్ డైరెక్ట్ నామినేషన్ పెట్టేస్తారు.
సో, ఇంకొక పాయింట్ కూడా ఏందంటే, సో, నెక్స్ట్ వీక్ వచ్చి టికెట్ టు ఫినాలే ఉంటుంది. సో, టాస్క్‌లయితే చాలా గట్టిగానే ఉంటాయి. సో, ఇప్పుడైతే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో దివ్య, సో, దివ్య బదులు సుమన్ గారిని ఎలిమినేట్ చేస్తుంటే బాగుండేదనిపించింది. సో, ఎందుకంటే మీకు తెలిసిందే ఎందుకంటే సుమన్ గారొచ్చి టాస్క్‌లయితే అంత బాగా అయితే ఆడడు. సో, మామూలు టాస్క్‌లు అనుకోని బట్ కాకపోతే టికెట్ టు ఫినాలే అంటే చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అది. సో, సుమన్ గారిని ఎలిమినేట్ చేసి దివ్యని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే టాస్క్‌లు చూసే వాళ్ళకి కూడా ఏందంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. బట్ కాకపోతే మనం ఏం చేయలేం. సో, అది ఆడియన్స్ ఓట్ కాబట్టి సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే, సో, మీరు ఎపిసోడ్ చూడండి. సో, దాన్ని బట్టి మీకేం అర్థమైందో, సో, దాన్ని బట్టి మీరు ఓట్ వేయండి. అంతేగాని మీరు రివ్యూవర్స్ ఎవరైతే ఆదిరెడ్డి గాని, గీతూ రాయల్ కానీ, శ్రీను 65 కానీ, సో, వీళ్ళ రివ్యూస్ చూసి మీరు ఏందంటే ఒక వేరే ఒపీనియన్‌కి మీరు మారిపోతారు. సో, దానివల్ల ఏందంటే మీరు ఓటింగ్ కూడా వేరే వాళ్ళకి వేయాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో, దాన్ని బట్టి ఏందంటే మీరు ఎపిసోడ్ చూసి దాన్ని బట్టి మీరు ఓట్ వేయండి. సో, అయితే నేను చెప్పే ఒక చిన్న సజెషన్ లాంటిది మీకు.